యోసేపు. ఒక స్త్రీ బలవంత పెడతా ఉంది, ఇదిగో నువ్వు చాలా అందముగా ఉన్నావు, నువ్వు చాలా చక్కగా ఉన్నావు, మంచి ఫిజిక్ నీది, చాలా అందముగా, చాలా చక్కగా, చాలా తెల్లగా, మంచి కండలు కలిగి, మంచి ఔదార్యం కలిగి నువ్వు ఉన్నావు. నువ్వు నాతో గడిపితే ఈ యొక్క ఇంటి పైన నేను నిన్ను యజమానిగా చేస్తాను. తన భర్త ఏం చేశాడు? ఆ యజమాని తర్వాత యజమానంతటి వాడిని చేశాడు. యోసేపు అదే అంటున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మా, నా యొక్క యజమానుడు నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు పైన, ప్రతి వ్యక్తి పైన నన్ను యజమానిగా చేశాడు, కానీ ఒక్క నీ మీద తప్ప, ఒక్క నిన్ను తప్ప అన్ని నాకు ఇచ్చాడు నా యజమానుడు. అప్పుడు ఈ స్త్రీ అంటుంది, నీ యజమానుడు ఇయ్యనటువంటి దాన్ని నేనిస్తాను. ఈ ఇంట్లో నీదే, ఈ ఆస్తి నీదే, ఈ అంతస్తు నీదే, సమస్తం నీదే అయిపోతుంది, రా అనేసి బలవంతం పెట్టినప్పుడు పాపమునకు దూరముగా పారిపోయాడు. ఆ దేశానికి రాజు తర్వాత రాజంతటి వాడయ్యాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? సహవాసం. ఎవరితో సహవాసం చేశాడు యోసేపు? యోసేపు యొక్క సహవాసం ఎవరితో ఉంది? బైబిల్లో వాక్యం ఉంటుంది, చూద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వాక్యము ధ్యానం చేసుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. హల్లెలూయా. ఈ యోసేపు యొక్క సహవాసం ఎవరితో ఉంది? దేవుడితో ఉంది. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. మనుషుల ద్వారా సమాధానం కాదు నాకు కావాల్సింది, రాజుల ద్వారా సమాధానం కాదు నాకు కావాల్సింది, స్నేహితుల ద్వారా సమాధానం కాదు నాకు కావాల్సింది, దేవుడితో సమాధానం కావాలి. దేవుడితో సమాధానం పడితే నీ జీవితంలో నీకు మేలు కలుగుతుంది. యోసేపు ఏమన్నాడు తెలుసా? నీ నిమిత్తము నేను చెరసాలకు వెళ్ళడానికైనా సిద్ధపడతాను, కానీ నీతో పాపమును చేయను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు యవనస్తుడా, నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నీ సహవాసం ఎవరితో ఉంది? చెడు సహవాసం చేసినటువంటి చిన్న కుమారుడు ఏమయ్యాడు? పాపమును ప్రేమించాడు, పందులు తిని పొట్టుకు ఆశపడ్డాడు. చెడు సహవాసాన్ని, వేశ్య సాంగత్యాన్ని, వేశ్య సహవాసాన్ని చేసినటువంటి సాంసోను ఏమయ్యాడు? యేసయ్యను చూచే కన్నులను కోల్పోయాడు, యేసయ్యను చూచే మనస్సును కోల్పోయాడు. యేసయ్య కొరకు ఇదిగో వైరాగ్యం కలిగి బ్రతకాల్సినటువంటి వాడు, దేవుని ప్రజలటువంటి ఇశ్రాయేలు కొరకు భారముగా పని చేయవలసిన వాడు, దేవుని ప్రసన్నతను కోల్పోయాడు సాంసోను. మూడవదిగా యోసేపు దేవుడితో సహవాసం చేశాడు, తన్ను తాను కట్టుకున్నాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది? వాక్యం ఉంటుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని. దుష్ట సాంగత్యం కలిగి ఉన్నావా? లేకపోతే అదే వాక్యం ఉంటుంది, ఇదిగో ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. నీ సహవాసం ఎవరితో? ఎన్ని రోజులు ఎవరితో సహవాసం చేశావు? లోకంతో సహవాసం చేసి లోకంతో బానిస అయిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకొని ఆఖరికి ఏమి చేయాలో దిక్కు తోచని స్థితిలో నీవు ఉన్నావా? ఉదయ కాలం దేవుని యొక్క మాట్లాడుతున్నాడు, నీ సహవాసాన్ని మార్చు, దేవుడితో సహవాసం చేయి, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. అట్టి కృప ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.